హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో వ్యవసాయ భూములు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో కానివ్వండి, ఇంటి స్థలాలు ఈ వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఇవి కొనుక్కుంటున్నప్పుడు చూడవలసిన రికార్డ్స్ ఏమేమిటో మనం చూద్దాం అనమాట అండి. అసలు ఇవి కొనుక్కుంటున్నప్పుడు చూడవలసిన రికార్డ్స్ ఏంటంటే ఫస్ట్ది ఎఫ్ఎంబి అనమాట అండి, అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. అంటే దీని ద్వారా మనం సర్వే నెంబర్, ఏ సర్వే నెంబర్లోకి వెళ్తుంది, ఏ సబ్ డివిజన్ అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏ రిజిస్టర్, దీన్నే రీసెటిల్మెంట్ రిజిస్టర్ అని కూడా అంటారు అన్నమాట. ఇది బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా పాతవారు ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లు అనేది నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ సబ్ డివిజన్ చేసుకున్నారో, తర్వాత ఒక ఎకరం అనే భూమి ఉంది, ఇద్దరు సబ్ డివిజన్ చేసుకున్నట్టయితే వాళ్ళ పేర్లు అనేవి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-1 అని ఉంది, ఇద్దరు సబ్ డివిజన్ చేసుకున్నారు, అవి ఏమవుతుందంటే 2-1A 1Bగా ఈ ఏ రిజిస్టర్లో నమోదు చేయడం అనమాట అండి. ఇలా ఏ రిజిస్టర్లో నమోదు అవ్వడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళ హక్కులని భద్రపరచడం జరుగుతుంది అనమాట అండి. వీటితో పాటుగా ప్రొవిజన్ ప్రాపర్టీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది అనమాట అండి. దాన్ని ఎలా చూడాలో కూడా నేను చెప్తాను. అందులో మీరు కొనుక్కుంటున్న యొక్క ఏదైతే సైట్ ఉందో సైటు కానీ పొలం కానీ ఈ లిస్ట్లో కానీ ఉండకూడదు అనమాట అండి. ఒకవేళ అందులో ఉంటే అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఉన్నట్టు అనమాట అండి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎందుకు మనం ఈ రికార్డు వెరిఫై చేసి తీసుకోవాలి, లేదంటే లాస్ అవుతారు అని చెప్పడం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఒక వీడియో చూశాను అనమాట అండి. హైడ్రాకి సంబంధించి, ఈ హైడ్రాకి సంబంధించి బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది అనమాట, పడగొట్టేస్తున్నారనమాట. ఇప్పుడు ఒక వాదన ఏంటంటే, మేము ఎల్ఆర్ఎస్కి అప్లై చేసాం, ఎల్ఆర్ఎస్ అప్రూవల్స్ వచ్చింది, పర్మిషన్స్ ఇచ్చారు, అలాగే బ్యాంక్ లోన్ కూడా ఇవ్వడం జరిగింది, బ్యాంక్ లోన్ ఇంకా కట్టకుండానే మా ఇల్లులు పడగొట్టేశారు, మరి ఎందుకు అప్రూవల్స్ ఇచ్చారు ఏంటని చెప్పి అడుగుతున్నారు అన్నమాట అండి. ఇక్కడ మేజర్గా మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మనం స్థలం కానీ లేదా సేని కానీ ఇవేమన్నా కొంటున్నప్పుడు పొజిషన్ అనేది ముఖ్యం అనమాట అండి. ఇక్కడ మనకి పొజిషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చోట సేను కొందాం అనుకుంటున్నాను, ఒక అగ్రికల్చర్ ల్యాండ్స్ కొందాం అనుకుంటున్నాను. రికార్డు వైజ్ చూసుకుని రికార్డు వైజ్ రిజిస్ట్రేషన్ చేసుకోకూడదండి. ఫస్ట్ మనం కొనుక్కున్నటువంటి స్థలం యొక్క పొజిషన్ అంటే సర్వే నెంబర్ ఒకటేనా అంటే కాదండి. సర్వే నెంబర్తో పాటు సబ్ డివిజన్ కూడా, అంటే మీకు ఒక మ్యాప్ చూపిస్తున్నాను చూడండి, ఎఫ్ఎంబి మ్యాప్. సో ఇందులో చూడండి, ఇది సర్వే నెంబర్, ఆ అగ్రికల్చర్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఒక సర్వే నెంబర్ అనమాట. ఈ సర్వే నెంబర్లో మళ్ళీ ఫర్దర్గా సబ్ డివిజన్ నెంబర్స్ కూడా ఉంటాయన్నమాట అండి. అంటే మనం కొనుక్కున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది పొజిషన్ అనేది ముఖ్యం. ఇక్కడ పొజిషన్ అంటే మీకు డాక్యుమెంట్లో ఉన్నది కాదనమాట అండి. అంటే డాక్యుమెంట్లో ఉన్న సర్వే నెంబర్ సబ్ డివిజన్కి భూమి మీద వాస్తవ పరిస్థితుల్లో ఉన్న సర్వే నెంబర్ సబ్ డివిజన్కి సరిపోల్చుకోవాలన్నమాట అండి. రెండు కరెక్ట్గా ఉంటే ఓకే. ఒకవేళ అలా లేదు అంటే ఏంటి, మీకు డాక్యుమెంట్ ఇస్తున్నారు కదా, ఆ డాక్యుమెంట్లో ఒక సర్వే నెంబర్ ఉండే ఒక సబ్ డివిజన్ ఉంది, కానీ భూమి మీదకి వచ్చేసరికి వేరే సర్వే నెంబర్ సబ్ డివిజన్కి వెళ్తుందంటే కొంత ఇబ్బంది అనేది ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇలాంటివి ఏంటంటే ముందుగానే చూసుకోవడం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సర్వే నెంబర్ 2-1లో నేను సేను కొందాం అనుకుంటున్నాను అనమాట అండి. కాకపోతే నాకు ఇచ్చిన డాక్యుమెంట్ నెంబర్ 5-1 అని ఉంది. మీరు 5-1 చూసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఓకే బాగానే ఉంది. కానీ 2-1 అనేది ఏ అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఉండొచ్చు కదండి. మనం ఈ రికార్డ్ అనేది వెరిఫై చేసుకోలేదు. ఈ సర్వే నెంబర్ కానీ ఏ రిజిస్టర్ కానీ ఈ ప్రొవిడెంట్ ప్రాపర్టీ లిస్ట్ అనేది వెరిఫై చేయకుండా ఆ సేన్ అనేది వేరే సర్వే నెంబర్లో ఉండడం వల్ల అది ట్రాన్సాక్షన్ అయిపోద్ది, తీసేసుకుంటారు. బట్ తర్వాత వాస్తవ పరిస్థితి చూసుకునేసరికి మీది పలానా చోట ఉండడం జరిగింది, సో దీన్ని ఏ విధమైన ఏమీ చేయలేమని చెప్పి అంటాం. అప్పుడు మీకు డాక్యుమెంట్ మిగులుతుంది తప్ప భూమి అనేది మిగలదు. కాబట్టి కంపల్సరీ మీరు సేన్ కొనుక్కుంటున్నప్పుడు ఎఫ్ఎంబి, ఏ రిజిస్టర్, ఈ ప్రొవిడెంట్ ప్రాపర్టీ లిస్ట్, ఇలా లింక్ డాక్యుమెంట్, ఇలా వివిధ రకాలైనటువంటి రికార్డును వెరిఫై చేసి మాత్రమే భూమిని తీసుకోవాలన్నమాట అండి. ఇందులో ఫస్ట్ ఈ ఎఫ్ఎంబి లేదా ఈ పొజిషన్ ఎలా చూడాలో కొన్ని వెబ్సైట్లు ఉన్నాయన్నమాట. భువన్ కానీ ఏపీ శాఖ కానీ ప్రస్తుతానికి అయితే ఇవి వర్క్ అవ్వట్లేదు. అవి మన భూమి ఏ సర్వే నెంబర్లోకి వెళ్తుందో చెక్ చేయడానికి అవి అవగానే వాటి మీద ఒక డెడికేటెడ్ వీడియో తీయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే నెంబర్, మీరు ఒక భూమి తీసుకుంటున్నప్పుడు మీ పొజిషన్ అనేది ముందు సర్వే ద్వారా, అంటే సర్వేకి ఎలాగంటే మాన్యువల్గా ఎంఆర్ఓ గారి కన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఎఫ్లైన్ అని చెప్పి ఉంటుంది అదన్నా పెట్టుకోవచ్చు, లేదంటే పీజీఆర్ఎస్ అని చెప్పి పబ్లిక్ గ్రీవెన్సల్ సిస్టమ్ అని ఉంటుంది, వాటి ద్వారా కూడా పెట్టుకుని మీ యొక్క పొజిషన్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ ప్లస్ సబ్ డివిజన్, మీ డాక్యుమెంట్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ సబ్ డివిజన్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు
ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది కంపల్సరీ చెయ్యాలి. దాని తర్వాత ఏ రిజిస్టర్, ఇది ఏ రిజిస్టర్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే సంబంధిత విఆర్ఓ గారు కానీ విఆర్ఓ గారి దగ్గర ఈ ఏ రిజిస్టర్ అనేది పూర్వకాల రిజిస్టర్ అనేది ఉంటుంది అనమాట అండి. ఒకవేళ పూరా నెంబర్ మీరు ఈ సేమ్ ల్యాండ్స్ని తీసుకుంటే ఓకే పర్లేదు. పూరా నెంబర్ కాకుండా 2-1లో ఒక ఎకరం ఉంది, అందులో మీరు ఒక 5 గుంచాలు తీసుకుంటున్నారు, అందులో సబ్ డివిజన్ చేయించుకున్నారు అనుకోండి, ఈ రిజిస్టర్లో మార్పులు జరుగుతాయి అనమాట అండి. సో ఆ మార్పులను కూడా మనం ఇందులో కొనుక్కునేటప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోవాలన్నమాట అండి. వీటితో పాటుగా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో మన ల్యాండ్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో ఉంటే మ్యాక్సిమం 99%, 90% కదండి, 100% రిజిస్ట్రేషన్ అవ్వదు. నేను చెప్పిన కొన్ని కేసుల్లో తప్ప ఏంటంటే డాక్యుమెంట్లో ఒక నెంబర్ ఉంటుంది, భూమి మీద వేరే నెంబర్ ఉంటుంది. మనం భూమి మీద ఉన్న నెంబర్ సర్వే చేయించుకుని ఆ నెంబర్ కన్ఫర్మ్ చేసుకుని దాని తర్వాత ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో ఐజీఆర్ఎస్ సైట్ ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు చెప్తాను అదంతా కూడా. ఈ ఐజీఆర్ఎస్ సైట్ ఏదైతే ఉందో దాంట్లో వెరిఫై చేసి ఆ నెంబర్ అందులోకి వస్తుందో లేదో చూసుకుని, ఒకవేళ రాలేదు అంటే మాత్రమే సర్వే నెంబర్ తప్పున్నా కూడా మీరు ఆ ల్యాండ్స్ని తీసుకోవచ్చు అనమాట అండి. ఒకసారి ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ ఏ విధంగా చూడాలో నేను చెప్తాను అనమాట అండి. మీకు ఇప్పుడు చూస్తున్నాను చూడండి, మీకు వీడియోలో మీకు ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఆస్తులు ఏ విధంగా చూడాలో మనం ఒకసారి చూడొచ్చు అనమాట అండి. చూడండి, మీకు డిస్ప్లేలో వేస్తున్నాను, మీకు ఇక్కడ డిస్ప్లేలో వేస్తున్నాను చూడండి. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని ఐజీఆర్ఎస్ ఏపీ అని టైప్ చేయండి. మీకు ఐజీఆర్ఎస్ ఏపీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగాక చూడండి, కిందకి వెళ్ళాక ఇక్కడ చూడండి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఓకే, ట్యాప్ చేశాను. ఇప్పుడు నేను రూరల్ ఏరియాలో ప్రాపర్టీస్ సంబంధించి ఈ అబ్జెక్షనబుల్ అవి చూద్దామని చెప్పి అనుకుంటున్నాను. అందులో చూడండి ఏదో ఒక డిస్టిక్ సెలెక్ట్ చేయండి. నేను కాకినాడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నేను కాకినాడ అనేది డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మండలం సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, నేను మండలం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పెదపూడి అనే మండలం నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత నేను ఏ విలేజ్లో అయితే భూమి కొంటున్నానో ఆ విలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను రాజుపాలెం అనే విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఎంటర్ సర్వే నెంబర్, మీరు సర్వే చేసుకున్న నెంబర్ అన్న అవనవ్వండి, లేదా ఇక్కడ ఇలా స్టార్ గుర్తు అనేది పెట్టి గెట్ డీటెయిల్స్ కొడతా విలేజ్కి సంబంధించినటువంటి ప్రొవిజన్లో ఉన్నటువంటి అంటే 22Aలో ఉన్నటువంటి అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఉన్నటువంటి లిస్ట్ అంతా కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. మీకు డాక్యుమెంట్ ఉన్నది నెంబరు ఇలాగ పొజిషన్లో ఉన్న నెంబరు ఒకటైతే డైరెక్ట్గా ఇందులో ఎతికేసుకుంటారు. అలా కానప్పుడు మీరు సర్వే చేయించుకుని మీ పొజిషన్లో ఒకవేళ డాక్యుమెంట్లో ఉన్న నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఉంటే ఖచ్చితంగా ఇందులో చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే మీ డాక్యుమెంట్లో సమ్ 5 సర్వే నెంబర్ ఉంది, దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, కానీ పొజిషన్ అక్కడ లేరు, రిజిస్ట్రేషన్ అనేది అయిపోద్ది. కాకపోతే మీకు పొజిషన్ ఏదైతే 2 సర్వే నెంబర్లో ఉందో అది అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అనుకోండి, మీరు చెక్ చేసుకుండా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది, కానీ ఫర్దర్గా చాలా ఇబ్బందులు అనేవి చూస్తారనమాట అండి. చూడండి, మీకు ఇలాగా రావడం జరుగుతుంది. ఇందులో చూడండి 31 సర్వే నెంబర్ అంత లేదు, 31/6 అని ఉంది. చూడండి, హౌస్ సెట్స్ డిస్ప్యూట్లో 22Aలో ఉండడం జరిగింది, 31/6 ఆ పర్టికులర్ విలేజ్లో. ఇంకా చూడండి, మనకి ఇక్కడ వెయిట్ ఏ మినిట్. సో ఇక్కడ ఇలా ఇది ఒకటే కాదనమాట అండి, ఇలా సర్వే నెంబర్ రాంగ్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో తెలిసిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ సవరణ చేయించుకుందాం అని చెప్పి అనుకుంటారు అన్నమాట అండి. ఇలా డాక్యుమెంట్స్ సవరణ చేయడం వల్ల మనీ వేస్ట్ అవుతుంది, ప్లస్ ఎవరైతే డాక్యుమెంట్ రాశారో వాళ్ళందరూ కూడా ఉండాలని చెప్పి అంటారు అన్నమాట అండి. కొన్ని చోట్ల సెల్ఫ్ సవరణ జరిగినా కూడా ఎవరైతే ఈ డాక్యుమెంట్ అంతా క్లియర్గా లేకపోవడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఎవరైతే ఈ డాక్యుమెంట్ రాశారో వాళ్ళందరూ కూడా వస్తే కానీ సవరణ అనేది చేయడం జరగటం లేదనమాట అండి. సో ఇలా మనం అగ్రికల్చర్ ల్యాండ్ కానీ స్థలం కానీ ఏదన్నా కొంటున్నప్పుడు కంపల్సరీ మనం ఆ స్థలం యొక్క పొజిషన్ వాస్తవ పొజిషన్ అంటే వాస్తవ సర్వే నెంబర్ ఏ సబ్ డివిజన్లోకి వెళ్తుంది, దాని క్లాసిఫికేషన్ అంటే దాని యొక్క నేచర్ అది ఏంటి, గ్రామ కంఠమా లేదంటే అగ్రికల్చర్ ల్యాండా, డ్రై ల్యాండా, ఎనామ్ ల్యాండా ఏంటి అని చెప్పి ఇవన్నీ కూడా
క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది చేసుకోవాలన్నమాట అండి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సర్వే ఎఫ్ఎంబి అనేది మీకు అవసరమైతే మీ భూమి వెబ్సైట్లో రీసర్వే అవ్వలేని గ్రామాలకి మీ భూమి వెబ్సైట్లో కూడా ఈజీగా దొరుకుతుంది అనమాట అండి. దీనికి సంబంధించి ఈ సర్వే నెంబర్ సంబంధించి లేదా మీరు సర్వేకి అప్లై అన్నా చేసుకోవచ్చు, లేదా భువన్ ఏపీ శాఖ అనే వెబ్సైట్లో కూడా చూడొచ్చు అనమాట అండి. అది దాంట్లో కోసం నేను చెప్పాను, వాటికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో అనేది చేస్తామని చెప్పి. ఈ రిజిస్టర్ అయితే సంబంధిత విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మాత్రం ఆ డేటా అనేది తీసుకోండి. ఈ రిజిస్టర్ సంబంధించి ఈ ప్రొవైడెడ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో నేను చెప్పినట్టుగా మీరు వెబ్సైట్లో చూసుకున్నా కూడా సరిపోద్ది అనమాట అండి. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక వ్యక్తి ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చారనమాట అండి. ఆయన SWLA సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఎక్విజిషన్ లో డాక్యుమెంట్ తెచ్చారు. ఇది మా స్థలం అండి, ఇది మా స్థలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అండి అని చెప్పి అంటున్నారు అన్నమాట. కాకపోతే ఆయన ఏంటంటే డాక్యుమెంట్ తెచ్చుకున్నారు, ఎక్కడో జరైతలో ఉన్న సర్వే నెంబర్ వేసుకుని డాక్యుమెంట్ తెచ్చుకున్నారు. కానీ ఉండే పొజిషన్ ఏంటి, SWLA అంటే డి పట్టా, ఎవరైతే భూమి లేని నిరుపేదలకు ఇచ్చేటటువంటి పట్టా భూమి ఉందో అందులో అనమాట అండి. ఇప్పుడు పట్టా పొందిన వ్యక్తి 10 సంవత్సరాలు దాటి రెగ్యులరైజ్ అయ్యి దాని తర్వాత అమ్మారనుకోండి, అది లీగల్. అలా కాకుండా ఎవరిదో ఒక పట్టా ఉంది, ఆ పట్టాను ఇంకో X అనే వ్యక్తి కొనుక్కున్నాడు, దాన్ని మళ్ళీ Y అనే వ్యక్తికి అమ్మేశాడు. ఏది వేరే అదర్ సర్వే నెంబర్ వేసి. కానీ అక్కడ క్రైటీరియా ఏంటి, SWLAలోని ఆ భూమిని ఎవరు కూడా కొనకూడదు, భూమి లేని నిరుపేదకి పట్టా అనేది పొందడం తప్ప. ఒకవేళ నిజంగా దాని మీద మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ డాక్యుమెంట్ చెల్లదు అని చెప్పి మళ్ళీ ఎవరైతే భూమి లేని నిరుపేద ఉంటాడో వాడికి ఇవ్వడం కూడా జరుగుద్ది అనమాట అండి. దానికి సంబంధించి విఆర్ఓ ఎవరైతే ఎంఆర్ఓ ఆర్డీఓ ఉన్నారో వాళ్ళు తలుచుకుంటే ఆ విధంగా తీసుకుని ఇచ్చేయచ్చు అనమాట అండి. అంతే తప్ప నాకు డాక్యుమెంట్ ఉందంటే నువ్వు డాక్యుమెంట్ సరిగ్గా కొనుక్కోకుండా కొనేసుకున్నావు అంటే నీకు డాక్యుమెంటే మిగులుతుంది, అది వ్యాలిడ్ డాక్యుమెంట్ కాదు. ఎక్కడో 2వ సర్వే నెంబర్లో నువ్వు వేసుకుని చేసేసుకున్నావు. కానీ ఇక్కడ పొజిషన్లో ఇది SWLA నామ్స్ ఏంటి, పట్టా ఇవ్వడం, భూమి లేని నిరుపేదకి పట్టా ఇవ్వడం అనమాట అండి. ఆ పట్టాను నువ్వు కొనుక్కున్నావు. సో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఎదురవుతాయి అనమాట అండి. మీరు ఏ విధమైన అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏ విధమైన ఇంటి స్థలం కానీ కొనుక్కున్నప్పుడు కంపల్సరీ ఈ కింద డాక్యుమెంట్ అనేది నేను చెప్పిన విధంగా డాక్యుమెంట్ అనేది వెరిఫై చేసి మాత్రమే తీసుకోండి. సో ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.